బ్రెజిల్లోని సావో పాలో వద్ద ఓ విమానం అదుపు తప్పి కుప్పకూలడంతో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 62 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒయపాస్ ఎయిర్లైన్స్ ఈ ఘటనపై స్పందిస్తూ కాస్కావెల్ నుండి టేకాఫ్ అయిన ఈ విమానం విన్హెడో టౌన్లో ప్రమాదానికి గురైనట్లు వెల్లడించింది. ప్రమాదానికి ముందు ట్రాకింగ్లో 4100 అడుగుల ఎత్తులో ఉన్నట్లు వెల్లడైంది. విమానం అదుపు తప్పి చక్కర్లు కొడుతూ నివాస స్థలాలకు సమీపంలో కూలడంతో చుట్టుప్రక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక ఇల్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. స్థానికులకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఈ ప్రమాదంపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాకియో లూలాడా సిల్వా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు భారీ శబ్దం వినిపించడంతో బయటకు వచ్చి చూస్తే అప్పటికే విమానం గాలిలో చక్కర్లు కొడుతూ ఇంటికి సమీపంలో పడిపోయిందని తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు ఆర్పుతూ శిథిలాల నుండి మృతదేహాలను వెలికితీస్తున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉన్నట్లే తెలుస్తోంది.